శ్రీ స్వామి సమర్థ్ అని పిలువబడే అక్కలకోట మహారాజు భారతదేశంలోని అత్యంత పూజ్యులైన సాధువులలో ఒకరు. తన అద్భుత శక్తులను మరియు బోధనలకు ప్రసిద్ధి చెందిన అక్కలకోట మహారాజు లక్షలాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. అక్కలకోట మహారాజును దత్తాత్రేయుని అవతారంగా భావిస్తారు. ఆయన 19వ శతాబ్దంలో జీవించారు మరియు తన జీవితంలోని చివరి 22 సంవత్సరాలను మహారాష్ట్రలోని అక్కలకోట అనే పట్టణంలో గడిపారు. తన జీవిత కాలంలో ఆయన లెక్కలేనంత మందికి మార్గదర్శనం చేశారు, అద్భుతాలు చేశారు. ఆయన బోధనలు కులమతాలకు అతీతంగా కరుణ, వినయం మరియు విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కలకోట మహారాజు బాల్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఆయన అక్కలకోటలో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు. అక్కలకోటలోని మర్రి చెట్టును తన నివాసంగా చేసుకొని భక్తులను ఆశీర్వదిస్తూ వారి సమస్యలను పరిష్కరించేవారు. అక్కలకోట మహారాజు ఈ పవిత్ర స్థలంలోనే సమాధి పొందారు. అప్పటి నుండి ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా మారింది. పరిస్థితులతో సంబంధం లేకుండా దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రోత్సహించేవారు. అక్కలకోట మహారాజు పేదలకు సహాయం చేయాలని, నిస్వార్థ సేవను ఆచరించాలని నొక్కి చెప్పేవారు. ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి ధ్యానం, భక్తి, భగవద్నామం జపించడం వంటివి చేయాలని ప్రబోధించారు. ఆయన బోధనలు అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని మరియు విశ్వసోదర భావాన్ని పెంపొందించేలా బోధించేవారు. అక్కలకోట మహారాజు మందిరము స్వామి సమర్థ మహారాజ ఆలయం అని కూడా పిలుస్తారు. అక్కలకోటలో సమాధి మందిరము మహారాజు యొక్క పవిత్ర సమాధి ఉంది. అక్కడ అందరూ ప్రార్థనలు చేస్తారు. అక్కలకోట మహారాజు ధ్యానం చేసిన చెట్టు ఆధ్యాత్మిక ఉనికికి ప్రతీకగా నిలుస్తూ ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో స్వామి సమర్థ జయంతి వంటి పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వేలాది మంది యాత్రికులు తరలి వస్తారు. ఆయన బోధనలు ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గదర్శకాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆయన బోధనలను అనుసరించి నివాళులు అర్పించడానికి అక్కలకోటను సందర్శిస్తారు. అక్కలకోట మహారాజు వారసత్వం మరియు దాని పరిసర ప్రాంతాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక స్వరూపాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. అక్కలకోటకు అన్ని వైపుల నుండి రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ స్వామి సమర్థ మహారాజు విగ్రహంలో రుద్రాక్షలతో గోడ మీద మలిచారు.